గౌరవనీయులు మల్లి కుమార్ గారికి స్వాగతం పలుకుతున్నాం. తెలుగు వన్ పక్షాన ఆత్మీయ జై శ్రీమన్నారాయణ వారి మంగళాశీస్సులు అందరికీ. ఇది 25 years ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లిమిటెడ్, అదే తెలుగు1.com ఉంది కదా, అది జూబ్లీ ఫంక్షన్ అన్నమాట. అక్కడ వచ్చాం. అలాగా వీళ్ళందరూ మా సీనియర్, మాతో పాటు వర్క్ సార్. తెలుగు1.com మేము ఉన్నప్పుడు ఇది డిజైన్ చేసింది అనమాట. ఇది కంపోజ్ చేసిన సాంగ్ ఇది. నేను 23 ఏళ్ళ క్రితం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఫంక్షన్కి. నారాయణ మూర్తి గారు అండ్ చంద్రబాబు నాయుడు. తను నాకు తెలియదు. తెలుగు వన్ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు వన్ కుటుంబ సభ్యులు అందరి పక్షాన సాదరంగా సుస్వాగతం పలుకుతున్నాం. చాలా కృతజ్ఞతలు. తమ బిజీ షెడ్యూల్లో మన కోసం సమయాన్ని కేటాయించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు. అర్ధాన్ రవిశంకర్ గారని మా ఎండి అనమాట, ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా సమయాన్ని చిన్నజోడి స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారితో పాటు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా తుమ్మల నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ రాజ్యసభ సభ్యులు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ టీజీ జనార్దన్ గారు, శ్రీ మురళీమోహన్ గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ అనిగండ్ల రాధాకృష్ణ గారు, శ్రీ ఆర్ తణుకు ఎమ్మెల్యే అరుమిల్లి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మాగంటి గోపీనాథ్ గారు కూడా స్వాగతం పలుకుతూ శ్రీ అరటిపూడి కాంతి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం.
పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇది వీడియో రన్ అవుతుందా అది ఓకే ప్రతి అడుగును చీకటి నుంచి మనల్ని వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకువెళ్ళవలసిందిగా ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా సందర్భంగా కోరుకుంటూ జ్యోతి వెలిగిస్తున్నారు. పెద్దల జ్యోతి ఆశీస్సులతో ఎంతో మంది తెలుగు అభిమానుల ప్రేమ అభిమానులతో మరిన్ని సంవత్సరాల ప్రస్థానం కొనసాగిస్తూ మరింత మంది మనసులు చూడగొట్టే తెలుగు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు పెద్దలు. దానికి కారణమైనటువంటి శ్రీ కంటమనేని రవి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుగు వన్ వారికి తంకెల వారిని నారాయణ గారు, మురళీమోహన్, చిన్నజీఆర్ స్వామి, చంద్రబాబు నాయుడు గారు అండ్ చీఫ్ జస్టిస్. ఆ పక్కన అతను నాకు తెలీదు. సభకు నమస్కారం. వేదికలో ఉన్నటువంటి చిరంజీవి స్వామి గారికి మా ఎండి రవిశంకర్ గారు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చినందుకు మా యందు చూపించినటువంటి ప్రేమని ఎన్నటికీ మరవలేము. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు, రఘురామకృష్ణరాజు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే కమ్మపాటి రామ్మోహన్ రావు గారు, మురళీమోహన్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, తనికెల భరణి గారు, వేణుగోపాలాచారి గారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రస్థానం సాగించింది 1999 ఓవర్ నైట్. అలాగే మనీ హైస్ట్ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది స్పెయిన్లోది. భాష తెలవదు, దాని అర్థం తెలవదు, కానీ కంటెంట్ నచ్చింది, ఆ క్రియేటివిటీ నచ్చింది. దే హావ్ బికమ్ ఇంటర్నేషనల్ స్టార్స్. సార్ మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది. బాబు గారు ఎప్పుడు చెప్తుంటారు వీఆర్ ద ఏజెస్ట్ నేషన్ ఇన్ దిస్ వరల్డ్ అని. సో యంగ్ టాలెంట్స్ ఉన్న ఈ దేశంలో ఈ టాలెంట్స్ అందరినీ నర్చర్ చేసి ఒక క్రియేటర్ ఎకానమీని క్రియేట్ చేయాలి. శాటిలైట్కి ఫాస్ట్ ఛానల్స్కి మధ్య వ్యత్యాసం ఫ్యూచర్లో ఉండబోదు. కాబట్టి ఈ మాధ్యమాన్ని కూడా తగు విధంగా గుర్తించి పాలకులు దానికి సరైన రీతిలో న్యాయం చేస్తారని ఆశిస్తూ మా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చంద్రబాబు నాయుడు గారితో నేను డయాస్ షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో అనుకున్నాను. ఈ 5 ఏళ్ళలో ఇలా సార్ ఒక ఫైనల్ వర్డ్తో నేను ముగిస్తా. యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్, ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్, ఎంటర్ప్రెన్యూర్స్, వీళ్ళకి ఏదన్నా మీరు మంచి చేశారంటే వాళ్ళకి రుణం ఉంచుకోరు సార్. దుర్మార్గులు ఇబ్బంది పెట్టినప్పుడు ఇక్కడ గచ్చిబౌలిలో సిటిఎన్ గ్రాటిట్యూడ్ ఆ రోజున ఎంతమంది స్వచ్ఛందంగా తరలివచ్చారంటే సంతరించుకుని జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోతున్న రోజున డిజిటల్ మీడియా రంగం మన దేశంలో మొక్కలుడుకుతున్న కాలంలో ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరికీ నిఖార్సైన సమాచారం చారవేసే ఉద్దేశంతో తెలుగు వన్ పోర్టల్ మే 9, 2000 సంవత్సరంలో రూపుదిద్దుకుంది. కేవలం సమాచారం మాత్రమే కాకుండా వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల కూర్పు దేశ విదేశాల్లోని తెలుగు వారందరి చూపుని ఒక వేదిక మీదకు తెచ్చింది తెలుగు వారు. సరికొత్త శతాబ్దం, సహస్రాబ్దం అందరం గర్వించదగ్గ వ్యక్తి చంద్రబోస్ వచ్చారు. ఎప్పుడూ 2 దశాబ్దాల క్రితమే ఒక రాష్ట్రం అంటే ఎలా ఉండాలి, దేశ పురోగతి అంటే ఎలా ఉండాలి, తెలుగు వారు ఎంత అభివృద్ధి చెందాలి అని ఆయన ఒక విషయం ఉంది. అది సాకారం చేసుకున్న వెంటనే ఇప్పుడు ఆ విజన్ 2047కి వెళ్తుంది. డిజిటల్ పరంగా ఈ రోజుకి చాలా యాక్టివ్గా అటు యూట్యూబ్ ఏంటి, అటు ఎక్స్ ఏంటి, అటు ఇన్స్టాగ్రామ్ ఏంటి, అటు ఫేస్బుక్ ఏంటి, మిలీనియల్స్ కంటే అతివేగంగా ప్రవహించే ఆయన స్పీడ్కి మనందరం ఆశ్చర్యపోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారికి సమయం ఇచ్చే ముందు వారి గురించి ఒక చిన్న ఏవి తెలుగు ప్రజెంట్ చేస్తుంది.
గౌరవనీయులు పూజ్యులు శ్రీ చిరంజీవి స్వామి గారు, గౌరవనీయులు పెద్దలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శ్రీ రమణ గారు, గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వర గారు, నారాయణమూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారికి సన్మానం అన్నమాట. మా పాత ఎంపీ వాళ్ళ వైఫ్ తమ అమూల్యమైన సమయాన్ని బిద్దు గారు తెలుగు వన్ రజతోత్సవ వేడుకలకి కేటాయించి చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ సత్కారం శ్రీ రవిశంకర్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రవిశంకర్ గారికి ఓ ప్రత్యేకమైన తెలుగు వన్ టీం ఇస్తున్న ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ రవిశంకర్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం. మా డైరెక్టర్ కవిత గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రత్యేకమైనటువంటి సంచికను అందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు రవిశంకర్ గారికి ఆ పుస్తకాన్ని బహుకరిస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నా. ఇది తెలుగు వంటి సిఎండి రవిశంకర్ గారికి ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే తెలుగు వన్ స్పాన్సర్స్ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ మార్వాడి యూనివర్సిటీ, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, సౌత్ కోఆర్డినేటర్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. పూనం కపూర్ అంట యాక్టర్. అలాగే సౌత్ కోఆర్డినేటర్ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ తెలుగు వన్ స్పాన్సర్స్ వీళ్ళు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే తెలుగు వన్తో లాంగ్ అసోసియేట్స్ గా ఇద్దరు దిగ్గజ విశ్లేషకులు ఉన్నారు. తెలుగు వన్ న్యూస్ నుంచి గ్రామీణమైన అంతర్జాతీయమైన వారి విశ్లేషణల్లో వింటే చాలా సరళంగా ఇంటే అర్థమైపోతుంది. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు, ఒకసారి రాజేష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. రజతోత్సవ వేడుకకి సపోర్ట్ చేసినటువంటి మార్వాడి యూనివర్సిటీ శ్రీ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే శ్రీ శ్రీనివాస్ రెడ్డి మనం జగన్ లాగా మాట్లాడుతుంటారు కదా, అతను అనమాట. తెలుగు వన్.com ఫంక్షన్కి వచ్చాడు. సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్దలు శ్రీ చిరంజీవి స్వామి గారి మంగళ శాసనాలు కూడా దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా మనవి. సన్మానించిన తర్వాత అవార్డు గ్రహీతలతో ప్రత్యేకమైన ఫోటో దిగుతున్నారు. ఆ తర్వాత తెలుగు కీర్తికి కారకులైన అనేక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరినీ ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అండ్ ప్రేక్షకులు కూడా దయచేసి కూర్చుంటే మన తర్వాత మనం ఇక ఆలస్యం చేయకుండా మన మిగతా కార్యక్రమంలో సన్మానం అన్నమాట. చిన్న జీఆర్ స్వామి మధ్యలో. ఈ అబ్బాయి సుబ్రహ్మణ్యం అని నా ఉన్నప్పుడు జరిగాడు. తెలియాలి గురించి మరి ప్రజలు చాటిన మహానుభావుడు శ్రీ రామచంద్ర గారు అంతమించిన కమ్యూనిస్టు లేడు. సో అలాంటి సామాజిక న్యాయాన్ని ఆ రామానుజ సౌనిక బోధనని ఇలా ప్రచారం చేస్తూ మన ముందుకు వస్తుంది. మనం ఆశ్రయిస్తున్నటువంటి శ్రీ నారాయణ స్వామి గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలుగా విభజన జరిగిన తర్వాత మురళీమోహన్ గారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి
క్యాప్టెన్ కూడా లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు నా సీనియర్ నా టైంలో సీనియర్ కాదు సారీ అగ్రిమెంట్ సార్ చాలా పనులు ఉన్నాయి. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వ్యవహరిస్తూ భారతీయ జనతా పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఎప్పుడు ప్రజల వద్ద అన్ని రకాలు ఏమీ విస్మరించకుండా